మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రదక్షిణ చేయండి. శ్రీమాత్రే నమః అని ధ్యానం చేసుకోండి. చేసినటువంటి పుష్పం ఒకటి తీసుకోండి, పువ్వు రేగైనా పర్వాలేదు తీసుకొని శిరస్సులో ఉంచుకోండి. చేతితో చింపితే సరిపోతుంది, వచ్చేస్తాయి. అదేం పెద్ద ప్యాకింగ్ కాదు. నోటితో చింపకూడదు, ఎంగిలైపోతుంది కదా. చేతితో చింపండి, నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడకూడదు. దైవశక్తి ఊరికే రాదు. ఎలా వస్తుంది? భగవంతుని యందు లీనమైతే. చాలా మంది పూజా కార్యక్రమం చేద్దాం అనుకుంటూనే అవుతుంది పూజ. మొదటి రోజు మీ అందరినీ హోమం మొత్తం ఈ 5 హోమగుండాల్లో కొంచెం కొంచెం వేసి మళ్ళా తూర్పు ద్వారం గుండా వచ్చి ఈ ప్రదేశాల్లో మీరు కూర్చోండి. 5 హోమగుండాల్లోకి చేతితో ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో వెళ్ళిపోయారు. ఆలయం దగ్గర చేస్తున్నారు దంపతులు. ఆలయం దగ్గర చేస్తే జగదీశ్వరులు కాల్చారు. యాగశాలలో వదిలేకండి, దయచేసి యాగశాలలో అలాంటి వేయకూడదు. రూపాయి ద్రవ్యం చేతిలో వేసుకుని ద్రవ్యం వేసిన తర్వాత ముచ్చుకవర్ తీసి బయట వేయండి. అమ్మ కవర్ తీసుకోండి, బయట కవర్లో వేయకూడదు. ఇక్కడ కవర్ మీ చేతితో పట్టుకోండి, అలం చేతితో పట్టుకొని బయట వేయండి. అయ్యా దంపతులు ఆవు దగ్గర 2 అక్షతలు వేసి ఆవు వెనక భాగానికి 2 చేతులతో జగదీశ్వర్ గారు కంకణం కట్టుకుని దంపతులు రమ్మంటున్నారు. సమయం అయిపోతుంది. దయచేసి
అన్నం పెట్టి అలా వేస్తూ ఉంటే ఇంకో దగ్గర అవుతుంది మళ్ళీ. వేయండి. రైట్ హ్యాండ్
शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शम्भुसती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शान्तिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैलविहारिणि मामाहि देवी चिदानन्द रूपिणि ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि मापाहि गौरी शिवानन्द लहरी ॐ करुणाक्षि ॐ हरिणाक्षि ॐ नളിनाक्षि वन्दनम् ॐ कामाक्षि ॐ कमलाक्षि देवी मीनाक्षि वन्दनम् सर्वोपचार पूजा समर्पयामि पूर्वयुक्त देवता पुराणीय सातसि सम्मेत्य అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి ఓం యజ్ఞ మనసులో జపం చేస్తూ ఉండండి పూర్ణపాత్రమారాజ అక్షరమ విలామే దేవా సముద్రేణ ఓం దేవా సముద్రేణ ఆత్మానం ధనదేహదా సహస్రసారేణ పావాన్యక్షునంతునా ఆయామక్షుం వంచవర్ణ సమేస్య యమో రాజా ప్రవణాభిపునాతిమా ఈచ్యా గిరిగ్రహ పయగోమాదేంత అభిదీరీచ్యాన్ విష్యాప ఓషధ దేవస్తయా భూయా సమ్మాపరాశే జమత్పదః పూర్ణపాత్రమానయతి ఏదేవ అక్షతాంతరహితారజేతు తదుదకం మాత్రజేతు ब्रह्माणं पूजयामि ब्रह्मसमाधिनात् अहं देशमानरोधूत्वा प्राणिनां देहनात् ప్రాణాపానసమాలిత్యం అందరూ కూడా నమస్కారం చేస్తూ రెండు చేతులు దోశలు పెట్టి అడుగుతున్నట్టుగా ఉంటూ దోశలు పట్టుకొని అంటే రెండు చేతులు పట్టుకొని అడుగుతూ ఉన్నట్టుగా భావన చేసుకొని కొద్దిగా శిరస్సు ఎంచి కొద్దిగా శిరస్సు మాటలు వింటారు. మన మంత్రములు మనం చెప్పే మాటలు అమ్మవారు వింటారు. ఇంత కార్యక్రమం చేశాం కాబట్టి మా మనసులో ఉన్నటువంటి మానవుని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. మొట్టమొదటిది కామము. కామము అంటే మీరు అనుకునేటటువంటి కామము కాదు. కామము ఎంతో మంది తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. రెండు బతుకులు ఇంకా ఏదో కావాలి, ప్లాట్లు కొనియాలి, ఇల్లు కట్టియాలి,
అద్దెలకు ఇచ్చేయాలి, ఆ డబ్బులు అనుభవించి ఆలోచిస్తే మనం ఇప్పుడున్నటువంటి స్థాయి కన్నటువంటి అర్థం ఇది. కోరిక, ఏ కోరిక? చలాయించడం. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మానవుణ్ణి బాగా తన అదుపులో పెట్టుకునేటటువంటి 6 లక్షలు నాలాంటి పిల్లలందరూ ఏం చేస్తుంటారంటే చూపిస్తారు, కష్టపడక్కర్లేదు అందరం, అవునా? దాన్ని క్రోధం అంటారు. అలాంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి. ఏదో సందర్భంలో జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెనా, ఇల్లు చేసేను చల్లన నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే, వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ ముగురమ్మలకే నువ్వు మూలపుటమ్మ. కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో చెల్లెమ్మ బంగారు తల్లి, వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. ఆ మాణిక్యాంబవి నీవేగా, జోగులాంబాదేవి నీవేగా, పురుహూతికా దేవి నీవేగా. శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే, సిరుల కొల్హాపురి మహాలక్ష్మివి నీవే, బెజవాడలో కనక దుర్గాంబవి. ఓం ఓం ఠన్ ఠన్ ఠన్
वाक्पाणिपादपादोपस्थात्रे ओम ओम मध्यमाभ्यां शिखाय विड ओम एम दंथन दंथन रोधितांगारात् पम 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 रोधितांगारात्रे ओम ओम कनिष्ठाभ्यां नेत्रत्रया विड ओम अमृतात्रे ओम करदगरुष्ठाभ्याम् अस्त्राय फट् भूर्भुवस्रोमति दिग्बन्धः ध्यान रक्ताम्बोधिस्थपोतोल्लसदनसरोजाधिरूढाकराब्दे बिम्बञ्च बाणान् बिभ्राणान् श्रिक्तमालात्रेण उदाध्या देवी मालाकवर्णा भवति सुखकरे प्राणदेवते परानः ओमां ह्रीं ग्रों यं रं लं वं शं शं श्रीवारदेवता आलयमूर्ति यंत्र शिखर प्रतिष्ठा महोत्सवाक्ये शुभकर्मणि प्राणवाक्पाणिपादोपायोपस्थाने जीवयैवागच्छ सुगन्धिरन्दिष्ट स्वाहा सुगन्धिरन्दिष्टन्न स्वाहा ॐ असुरीदय पुनरस्माद् दक्षपुर కళామావాహయామి అన్నప్పుడు ఓం శ్రీ జ్వలిన్యై నమః ఓం ద్వారిణ్యై నమః ఓం విశ్వలింగిన్యై నమః ఓం సుశ్రీయై నమః ఓం స్వరూపాయై నమః ఓం సూర్యకళాః ఓం ఆసత్యః ఓం మానదాకళాయై నమః ఓం ఉషాకళాయై నమః ఓం దృష్టికళాయై నమః ఓం పుష్టికళాయై నమః ఓం రతికళాయై నమః ఓం కృతికళాయై నమః ఓం శశనికళాయై నమః ఓం చంద్రికాకళాయై నమః ఓం కాంతికళాయై నమః ఓం జ్యోత్స్నాకళాయై నమః ఐం శ్రీయై నమః ఐం ప్రీత్యై నమః ఓం ప్రీతికళాయై నమః మూడు సార్లు పైకెత్తి కిందకు దించాడు. బ్రహ్మణస్పదే దేవదంతస్మహే భద్రవంతమరుదస్సుదానవః ఆపో జనదసాదనః హిరణ్యవర్ణాశ్వతదస్తాపకాయాభిరాతః కశ్యపేధాస్మింద్రః అగ్నియాదభంగసరే గురుతాస్తారాపశ్యంద్యస్యోనాభనందే అంతరిక్షేభా భవంతి యాపృథివీం వయో అందంతు వక్రాస్తానాపశ్యద్యస్యోనాభనందే శివేనమాదక్షసా పశ్యదా పశ్యదా తనువేదస్పృశతత్వమే సర్వాగు అగ్నిరస్పృశతోభివేన జగత్తు బలమో జోనిమా చిత్తే పవిత్రమత్తిః అగ్నేజుతమంతరా బ్రహ్మతేన గులీనః ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేనక ఇదం బ్రహ్మగులీనః భీష్మదేవీతి నతీదేవ్యాగాదు స్వస్తి భక్తి సర్వో వేదపృష్ఠా అగ్నే దక్షిణీ పునాహిమా వేణదేవ అపునత महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली नी महिमल्नि चूपवम्मा अम्मा भवानी लोकाल नेले ओंकार
సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే చాలారు అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా ధిన్నకుతా ధిన్నకుతా గల 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 ధిన్నకుతా గజ్జలని కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతే కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి కంచిలో కామాక్షమ్మ మధురలు మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. ఆయన కూడా సన్మానం చేయాలి కాబట్టి మనందరూ ఈ సన్మానం అయిపోయిన తర్వాత మీ ప్రోగ్రామ్ మీరు చేసుకొని చక్కగా భోజన కార్యక్రమం చేసుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ బూర్లు కూడా పెట్టాం, బూర్లు శిఖరం నుంచి వేస్తారు. శిఖర దర్శనం చేసుకుని ఆ బూర్లు పట్టుకుని ప్రసాదంగా తీసుకుని వెళ్ళండి. ఈ రోజు ఆలస్యం అయిందని కాదు, ఇలాంటి రోజు మరొక రోజు మన భగవంతుడు మనకి ఇస్తామా లేదో తెలియాలి. కంకణం కట్టుకున్న దంపతులు ప్రెసిడెంట్ గారు అందరూ ఇక్కడికి వచ్చేయాలి. మీకు సాల్వాలు ఇచ్చారు, సాల్వాలు కూడా పట్టుకొచ్చేయండి. నానిబాబు శర్మ గారు వచ్చేయాలి. ఆలయం దగ్గర ఉండే బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు శ్రీకాకుళం, సర్రాజ్ అనిల్ కుమార్ శర్మ గారు గ్రామ ప్రెసిడెంట్ గారు ఒకసారి వస్తే మిగతా కార్యక్రమం అవుతుంది. అక్కడ దర్శనాలు ఆపండి, పర్వాలేదు. అయ్యా రచ్చకొండ జగన్నాథ్ శర్మ గారు దర్శనాలు ఇక్కడ ఆపించండి, పర్వాలేదు. అమ్మవారి దగ్గర ఆభరణాలు ఉన్నాయి, అవి పోతాయి. దయచేసి మీరందరూ కూడా వీళ్ళని గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వీళ్ళని గౌరవించి పంపించినప్పుడే మన బాధ్యత కుదురుతుంది. దయచేసి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. అలాగే కప్ప ధర్మారావు గారు, కామయ్య గారు, పేరు పేరున ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దయచేసి కనులారా మన దేవాలయాల్లో చూసుకుంటామని మనటువంటి వాళ్ళకు మనం తెచ్చుకునే విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఋత్వికులకు అందరికీ కూడా గౌరవించి పంపిద్దాం. దయచేసి మన దేవాలయాల నిర్మాణం కావాలి అనే సంకల్పంతో ఎవరికి తోచినటువంటి సహాయం వారు చేసి అత్యంత వేగంగా జిల్లాలో అత్యంత వేగంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం మనది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అంత మంచి నిర్మాణం జరిపినటువంటి శిల్పకళేశ్వరి గారు అందరికీ సుపరిచితుడు. ఆయన సహచరుడు మా గురువు గారు జడా నారాయణరావు గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో దూదుపూడి వెంకటేశ్వరరావు గారిని తేవడం జరిగింది. ఆయనకు అప్పగించిన తర్వాత మేము ముహూర్తం నిర్ణయించుకున్నాం. పూర్తిగా ఆయన పూజ చేస్తుంటే ఆయన గుర్తొస్తున్నారు. సరదాగా కార్యక్రమాన్ని నడిపించారు. వాళ్ళందరూ కూడా దయచేసి రావాలి. అడుగడుగున ఆవిడ చేసినటువంటి రుజువు కనిపిస్తుంది మాకు, ప్రతి అడుగులో కనిపిస్తుంది. రేపటికి పని ఎలాగా అంటే తెల్ల సర్వదా
సార్ అలా చేయలేసి చూడండి సార్, అలా చూడండి సార్. ఒక దేవాలయం కట్టారనే జ్ఞాపిక మీకు చూడండి సార్ అందిస్తున్నారు. అందరూ రావాలి, మీలాంటి కుర్రాడే. నేను చూసినప్పుడు అనుకున్నాను, చిన్న కుర్రాడు ఈయనేమి దేవాలయం నిర్మిస్తాడని. ఆగమ శాస్త్ర ప్రకారం ఎక్కడ బాగా నిర్మాణం చేయగలిగాడు. భోజరాజు, డాక్టర్ భోజరాజు గారు వేదిక మీదకి రావాలి. అప్పారాం రాజు గారు మరి ఎంతటి అపురూపమైనటువంటి దేవాలయం నిర్మించిన గ్రామ పెద్దల్ని, హనుమాన్ యూత్ని కోరుచున్నాను. ఓం అన్నపానే ప్రతిష్టతి వితన్మానా కుర్బానాచీరమాత్మనః వీరబాబు గారిని సన్మానించవలసిందిగా గ్రామ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాం. అది ఇచ్చేయండి సార్, అలా చూడండి. ఇప్పుడు సార్ ఇది చూడాలి. ఓకే సార్. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వహంతే విదన్వానా కుర్బానాచీరమాత్మనః వాసాగం యమమాగష్టాన్నపానే తత్రపదా తతో మే శతమానం భవతి శతాయుః పురుషः. ఈ దేవాలయం వహంతే విదన్వానా కుర్బానాచీరమాత్మనః జపమమాగష్టాన్నపానే తత్రపదా తతో మే శ్రీమావహ లోమసాం వృషభः సహ స్వాహా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవే. దేవాలయం సదేంద్రియ ఆయుష్యేంద్రియ అసోహరిణ్యః ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణీయాత్ వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియస్య వీర్యస్య నిరఘ్నమమంతః ఇంద్రియస్య వీర్యస్య నిర్ఘాతాయ శతమానం శతక్షర. నౌకను పెట్టుకో. కుర్వాణాచీరమాత్మనః వాసాగం శమమగావశ్చ అన్నపానేతి సర్వదా తతో మే స్వామి గారు 7వ తేదీ నుంచి క్రతువు అంటే 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు కావలసినటువంటి ప్రతి పూజా సామాగ్రి తయారు చేసి చేసే విధానం తెలియజేస్తూ అడుగడుగునా సహాయపడుతూ కార్యక్రమాన్ని నడిపించారు. వారికి ఒక ధన్యవాదాలు. వారిని కూడా రామస్తులను కోరుచున్నాం. చండీ ఉపాసకులు ఈయన నిన్న వేదం చదువుతుంటే
కాస్త ఆ సంస్కృత భాష మనసు పెట్టి వింటే ఒళ్ళు పులకరిస్తుంది. ఈయన వచ్చిన రోజు చూశాను, అందరూ ఏంటి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వచ్చేసారు. మా కార్యక్రమం ఏంటి, మాస్టర్ గారు లేరు అనేసి భయం వేసింది. కార్యక్రమం ప్రారంభించి కంకణధారణ చేసిన తరువాత మన ప్రసాద్ శర్మ గారిని కూడా గ్రామస్తులు చిరు సత్కారంతో ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరుచున్నాం. ఓం ఆవహం దేవతన్వానా గురువానా దేవమాత్రః వాసాగమశం ఆగత్య అన్నపానేచ సర్వదా తదా వేషయవః. ఈయన వచ్చి మోటార్ సైకిల్ దిగిన తర్వాత జీన్ ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చిన తర్వాత ఏమిటి మా క్రతువు, ఏమిటి మా పని అనుకున్నాం. ఆ డ్రెస్ తీసి పంచి ధరిస్తే మళ్ళీ బ్రాహ్మణత్వం 16 అణాల బ్రాహ్మణత్వం ఉట్టిపడేలా సమస్తులను కోరుచున్నాం. ఆవహం దేవతన్వానా గురువానా దేవమాత్రః వాసాగమశం ఆగత్య అన్నపానేచ సర్వదా తదా వేషయవః. లోమశాంబరవిస్సహస్రాః. జగదీష్ శర్మ గారు శ్రీకాకుళం వాస్తవ్యులు. మన సంతోష్ శర్మ గారి బుల్లెట్ పైన వచ్చిన తర్వాత బుల్లెట్ బండి ఎక్కువ వచ్చినట్టే వచ్చాడు ఈయన. జీన్ ప్యాంట్ వేసి టిక్ టాక్ వీళ్ళందరినీ చూడగానే చిన్నపిల్లలు ఏం కార్యక్రమం చేస్తారు అనుకుంటే అబ్బో. దేవతన్వానా గురువానా దేవమాత్రః వాసాగమశం ఆగత్య అన్నపానేచ సర్వదా తదా వేషయవః. లోమశాంబరవిస్సహస్రాః. ప్రసాద సిద్ధిరస్తు. రావాలి, హనుమాన్ యూత్ రావాలి. ఇటువంటి మహత్వపూర్ణ కార్యక్రమానికి శ్రీకారము చుట్టడానికి కారకులు అయినటువంటి ఒక అలంకార దైవ కార్యక్రమం వేదిక తయారు చేసడానికి శ్రీకారం చుట్టినటువంటి మన గ్రామ మాజీ సర్పంచ్ వర్యులు జీరు మోహన్ రావు గారు. సుమారు 60 లక్షలు దాటింది మన గ్రామ జనసంఖ్య. చూస్తే దాన్ని తాలూకా ఎస్టిమేషన్ మొత్తం కూడా అతనికి రుణపడి ఉంటామని నేను ఈ సభా సంకల్పం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ శిరసు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. అదేది వాస్తవం కాదండి, సంకల్పం మాత్రమే జరిగింది. ప్రతి ఒక్క పైసా కూడా చాలా విలువైన ఓటుతో తప్ప ఇది ఏ ఒక్కరి పట్టుదలతో ఇది అనుకోలేదు. నేను ఒకరిని పట్టుదల పడితే అయిపోదు. ఒక్కరు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ సహాయం చేస్తే మాత్రమే ఈ కార్యక్రమం ముందుకెళ్ళింది. మహిమల్లో ఒక లీల. ఒకరోజు సత్యవరం ముగ్గురం కలిసి వెళ్తున్నాము. మిత్రుడు కవిటి ధర్మారావు గారు, నేను, నా పిల్లి రమణ గారు. సత్యవరం ఆ రోజు 2 రోజుల ముందు నుండి కూడా మరి ఆయనతో వేయించుకున్నటువంటి మహిమ గల తల్లి ఆవిడ. మరి ఈరోజు అంతటి సహాయం మన గ్రామానికి చేసినటువంటి ఆయనకు చిన్న చిరు సత్కారం మన గ్రామం తరపు నుండి చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసి ఏదడిగితే అది అందరికీ కూడా మా బ్రాహ్మణులందరికీ చక్కగా గ్రామ ప్రజలు భక్తులు చక్కగా చూసుకున్నారు. ఏదో చిన్న సందర్భంలో చిన్న పాపం అయ్యాం. మీ ఎవరి మీద మా పాపం కాదు, కార్యక్రమం సక్రమంగా జరగాలనే ఉద్దేశం తప్ప ఎవరి మీద పాపం కాదు. ఎవరు అంగినా కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా గౌరవంగా పంపిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. స్వస్తి. గ్రామం అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. జై హింద్. Thank you.
మామ
ఏం తెలుసండి, కొంచెం యూత్ వాళ్ళని పెడితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఓకే, ప్రాబ్లం లేదు. ఎలాగో కష్టపడో ఏదో ఇబ్బంది పడో చేశాడు. నిజంగా ఆపరేటర్కి ఒక్కసారి ఓ వేసుకోండి.
ఇబ్బంది పడుతున్నా కూడా చేస్తున్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు వరకు చూసారు కదా మా ప్రోగ్రామ్ ఎలా ఉంది. ఇది జస్ట్ లేదు రాలేదా ఓకే. మా వేడి పక్కింటి మొగడికేమో పట్టి మంచం మరొకసారి లైట్ వేసుకోవా బ్లూ షర్ట్ అబ్బాయి మీద. చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు కరిగేటట్టు అన్న కొట్టకుంటే వద్దు కోరికంట నా మీదట్టు ఓ బుల్లమ్మ చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ
అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ చిరమడత చక్క చేసి ఒక్కటవనా